డిసెంబర్ 19వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య. 100 తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు అనమాట. ఈ రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేయండి. భూములు బంగారం కొంటూనే ఉంటారు. మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఎందుకంటే మందార చెట్టు చాలా చాలా పవర్ఫుల్ అండి. చాలా శక్తిని కలుగుంటుందన్నమాట. అందుకే మందార ఆకుతో ఏంటంటే గనక ఈ విధంగా చేయటం వల్ల మీరు మీ సొంతింటికల కూడా ఏంటంటే గనక నెరవేర్చుకోగలుగుతారు. భూజాగను కూడా కొనే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అమావాస్య రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి భూమి కొనాలనే అంటే ఒక కోరిక ఉంటుంది. అది కోరికలాగానే మిగిలిపోతుంది కదా, అయినా కొనుగోలు చేయరు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. మంచి ఫలితాన్ని కూడా మీరు చూడగలుగుతారు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి ఏంటంటే కనుక డిసెంబర్ 19 అండి, అంటే శుక్ర అమావాస్య రాబోతుంది. శుక్రవారం అమావాస్య వస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైనది. అలానే కాకుండా ఈ అమావాస్య ఏంటంటే కనుక చాలా పవర్తో ఏంటంటే కనుక కూడి వస్తుందన్నమాట. ఈ సంవత్సరంలో చివరిదని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ముఖ్యంగా అండి మందార చెట్టు కనబడితే ఈ విధంగా చేయటం వల్ల మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. మనం ఇల్లు కొనుగోలు చేయడానికి, బంగారం కొనడానికి, అలానే కాకుండా భూములు కొనడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ పరిహారాలు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటంటే కనుక ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు వచ్చే అమావాస్య ఉంది కదా, ఇది కొంచెం పవర్ఫుల్. ఎందుకంటే ఇంకా 2025 సంవత్సరంలో ఈ చివరి అమావాస్య. మనకి ఈ సంవత్సరంలో ఏంటంటే కనుక ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం, ఎన్నో బాధలు పడ్డాం కదండి. అలా జరగకుండా కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండాలన్నా, అలానే కాకుండా ఇక ఈ సంవత్సరంలో ఉండే దరిద్రాలు ఈ సంవత్సరంలోనే మనం తొలగించుకోవాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలను ఆచరించండి. అమావాస్య రోజు ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకండి. ప్రయాణాలు కొందరికి అనుకూలిస్తాయి, కొందరికి అనుకూలించవు. కాబట్టి ప్రయాణాలు చేయకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. ఇక అమావాస్య రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం. ఈ రోజు మనకు శుక్రవారం కూడా ఉంది కాబట్టి ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మనం ఈ రోజు అంటే లక్ష్మీదేవిని పూజించటం చేసుకోవాలండి. ఈ రోజు అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్లకు సంవత్సరం అంతా కూడా ధనయోగం కలుగుతుంది. అలానే కాకుండా రాజయోగం పడుతుందని చెప్పొచ్చు. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన వారు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలను కలిగించుకుంటారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శుక్ర అమావాస్య రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. అలానే కాకుండా అమ్మవారిని పూజిస్తే ఆ తల్లి ఏదో ఒక రకంగా మీకు కటాక్షాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు నల్లటి వస్త్రాలను ధరించకండి. నలుపు మన జీవితంలో చెడుకు సంకేతంగా భావించబడుతుంది. కాబట్టి నల్లటి దుస్తువులని ధరిస్తే మన జీవితంలో మనకేంటంటే కనుక తీరని కష్టాలు మిగులుతాయి. ఇక మీరేంటంటే కనుకనండి అప్పుల పాలైపోతారు, కష్టాల పాలైపోతారు, శని బాధలు పెరిగిపోతాయి, శని మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అలానే కాకుండా శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అమావాస్య రోజు నల్లటి వస్త్రాలను ధరించకపోవటమే మంచిదన్నమాట. కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. జుట్టు కత్తిరించడం కానీ, గోర్లు కత్తిరించుకోవటం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా కొన్ని పనులను మనం చేయకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. అమావాస్య రోజు నాన్ వెజ్ని కూడా తినకూడదండి. అలా తింటే కూడా మనకి ఏంటంటే అరిష్టం. కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మందార చెట్టు అండి. మందార చెట్టు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటే మందార చెట్టు అతీత శక్తివంతమైనది. మందార చెట్టుకు చాలా చాలా పవర్ ఉంటుందన్నమాట. మందార చెట్టు ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, నెగిటివిటీని దూరం చేస్తుంది. మందార పువ్వులతో మనం ఏంటంటే కనుక దేవతలను, దేవుళ్లను పూజిస్తూ ఉంటాం. మందార చెట్టు చాలా పవిత్రమైనది. ఆకులతో మనం పరిహారం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. అమావాస్య రోజే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి నమస్కారం చేసుకోండి. మా అవసరం కోసం ఒక ఆకు తీసుకెళ్తున్నాము, మేము దేనికోసం అయితే తీసుకెళ్తున్నామో అది ఖచ్చితంగా మాకు సిద్ధించాలని సంకల్పం చెప్పుకొని ఒక పెద్ద సైజులో ఉండే ఆకుని కోసుకొని ఇంటికి తెచ్చుకోండి. ఈ పరిహారాన్ని గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఇందులో మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. అంటే మాకు జరుగుతుంది, ఫలితం వస్తుందని గనక మీరు చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ వస్తుందన్నమాట. ఇంకా ఏంటంటే కనుక ఇలా పెద్ద సైజులో ఉండే మందార ఆకును తెచ్చుకోండి. ఈ మందార ఆకు ఏంటంటే కనుక ఇందులో కీలక పాత్రను పోషిస్తుంది. ఎప్పుడు కూడా ప్రకృతి నుంచి లభించే ఆకుల్లో ఏంటంటే కనుక అతీత శక్తి దాగుంటుంది. ఇవి అమావాస్యకు పవర్ఫుల్గా పనిచేస్తాయి, చాలా చాలా పవర్ని కలుగుంటాయి. కాబట్టి మనకి ఏంటంటే కనుకనండి మనం అనుకున్నది జరిగేలాగా చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. ఏమీ లేదు, ఇలా మందార ఆకును తెచ్చుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు ఉంటుంది కదా, అది పోయండి. ఆ తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుక గడ్డబెల్లం అండి, కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత గడ్డబెల్లాన్ని పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఇది తీసుకెళ్ళి మీరు పూజ గదిలో పెట్టండి. ముందుగా పూజ గదిలోనే ఆకు పెట్టండి, మందార ఆకు పెట్టి దానిపైన ఎర్రపప్పు పోసి ఆ తర్వాత ఏంటంటే కనుక
అందులో బెల్లం పెట్టండి. ఒక చిన్న అంటే ఇలా నిమ్మకాయ సైజు, కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు అంతా బెల్లం పెట్టుకోండి. ఈ 2 ఉన్నాయి కదండి. బెల్లం అంటే చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. కాబట్టి బెల్లానికి అద్భుత శక్తులు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. బెల్లము చాలా వరకు కూడా అండి ఏంటంటే గనక దేవుడికి నివేదన అయ్యే పదార్థం, భగవంతుడు స్వీకరించే పదార్థం అని పురాణాలలో చెప్పబడుతుంది. అలానే ఈ ఎర్రపప్పు ఉంది కదా, గ్రహాలకు అంకితం చేయబడుతుంది. గ్రహస్థితిని మెరుగుపరుస్తుంది. మనం ఏదైతే అనుకుంటామో అది జరిగేలాగా చేయడానికి ఎర్రపప్పు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఈ 2 కలిపి ఏంటంటే కాసేపు పూజ గదిలో పెట్టి తీసుకెళ్లి రావి చెట్టు దగ్గర పెట్టొచ్చు. ఒకవేళ రావి చెట్టు దగ్గర పెట్టలేని వాళ్ళు దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి ఏంటంటే కనుక ఆవులకు కూడా పెట్టుకోవచ్చండి. అలా పెట్టడం వల్ల కూడా దైవానుగ్రహం కలుగుతుంది. రావి చెట్టు దగ్గర పెట్టడం వల్ల కూడా మీకు ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. మీరు పూజ గదిలో పెట్టుకున్నప్పుడే ఏంటంటే గుర్తు పెట్టుకోండి, బంగారం కొనాలి, భూములు కొనాలి, భూమి కొనాలని ఉంది, భూమి కొనుక్కోవాలని ఎప్పటి నుంచో మా ఆశ, అది తీరటం లేదు, అది ఇప్పుడైనా సరే మాకు సిద్ధించాలి, ఇప్పుడైనా సరే మాకు జరగాలని మీరు సంకల్పం చెప్పుకోండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటుంది కదండి. కొంతమంది ఏంటంటే కనుక డబ్బులు లేక సగంలోనే ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక కట్టుకునే స్తోమత కూడా సరిగ్గా ఉండగా మధ్యలోనే ఏంటంటే కనుక ఆపేస్తూ ఉంటారు. భూమి జాగ ఉన్నా కానీ ఇల్లు కట్టలేకపోతారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవటం, ధనం అనేది రప్పించుకోవటం, ధన ద్వారాలను తెరిపించుకోవటం, 4 దిక్కుల నుంచి ఏంటంటే కనుక మనం అనుకున్నట్టుగా మన లైఫ్ అంటే మార్చుకోవటం, ఇదంతా కూడా జరుగుతుంది. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి మందారాకు పరిహారం అయితే చెయ్యండి. ఈ మందారాకు పరిహారాన్ని చేసేసి ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు కోరుకున్నది మీ సొంతం అయ్యేలాగా చేసుకోండి. భూమి కొనడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, అలానే కాకుండా మన స్తోమతకు తగ్గట్టు మనం బంగారం కొనడం కానీ, ఇదంతా కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. ఈ అమావాస్య మాత్రం అతీత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ని కలిగి ఉండే అమావాస్య. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఇలాంటి పని చేస్తే ఇక మీకు అంతా మంచి జరుగుతుంది. చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి. కలబంద మొక్క అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుందండి. కలబంద మొక్క ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి చెప్పాలంటే దైవానుగ్రహాన్ని కలిగి ఉంటుందన్నమాట. కలబంద మొక్కని లక్కు మొక్కగా కూడా భావిస్తారు, అంటే అదృష్ట మొక్కగా భావిస్తారనమాట. కలబంద మొక్కలో 3 అమ్మలు కొలువై ఉంటారండి. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలోనే నివసిస్తూ ఉంటారని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే కలబంద మొక్క మన ఇంట్లో ఉండాలండి. మన ఇంటి ఆభరణంలో ఉన్న మంచిదనమాట. కలబంద మొక్క లేకపోతే మీ ఇంట్లో ఏంటంటే కనుక తెచ్చిపెట్టుకోండి. కలబంద మొక్క ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలానే కాకుండా నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది. మనము చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట. కలబంద మొక్క పరిహారం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాన్ని తీసుకొస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన దరిద్రాలను తీసేసి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేయటానికి కలబంద మొక్క పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక చాలా ప్రాంతాల్లో మనం గమనించుకున్న, మనకు తెలిసిన వాళ్ళైనా సరేనండి, కలబంద మొక్కతో అమావాస్య రోజే పరిహారం చేస్తారు. ఎందుకంటే తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి అమావాస్య రోజు కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందని ఒక నమ్మకం అనమాట. కలబంద మొక్క ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. అంతటి శక్తి కలబంద మొక్కలో ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు అండి గుర్తుపెట్టుకోండి, సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి. చిన్న కలబంద మొక్కని తెచ్చుకోండి. కలబంద మొక్కని ఏంటంటే కనుక వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా ప్రతి అమావాస్య మన ఇంటి గుమ్మానికి మనం కలబంద మొక్క కట్టాలి అండి. నెల రోజులు మాత్రమే కలబంద మొక్క మన ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. అంతకంటే ఎక్కువగా వేలాడదీస్తే ఏంటంటే కనుక అది భరించలేదనమాట. అంటే అందులో శక్తి అంతా కూడా కోల్పోతుందనమాట. అలానే కాకుండా ఆ కలబంద మొక్కను ఏంటంటే కనుక నెల రోజులు కట్టి దాన్ని తీసి పడేసి మళ్ళీ కొత్తది ఇలానే అమావాస్య వస్తుంది కదా, అప్పుడు ఏంటంటే వేళ్లతో సహా కలబంద మొక్కని ఇంటికి పీక్కొచ్చుకోవాలండి. అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని అంటే శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే పచ్చని వృక్షాలు కాబట్టి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కదండి. కావున ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, కలబంద మొక్కని తెచ్చి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దానితో మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోవాలన్నమాట. కలబంద మొక్క తెచ్చేటప్పుడు సంకల్పం చెప్పుకోండి, అమ్మ మా అవసరం కోసం తీసుకెళ్తున్నాను తల్లి, మాకు అనుకూలంగా ఉండేలాగా చూడు తల్లి, మాకు బాగా కలిసి వచ్చేలాగా చూడమ్మా, మా ఇల్లు మాకు అనుకూలించేలాగా చూడమ్మా అనేసి పీక్కొచ్చుకోండి. ఇలా పీక్కొచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసి మొత్తం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. చిన్నదే తెచ్చుకోండి, మరి పెద్దది ఏం అవసరం లేదనమాట. అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఒక ఎరుపు రంగు తాడు తీసుకోండి, అంటే కొంచెం లావు తాడు ఉంటుంది కదండి, అది తీసుకోండి. అది తీసుకొని ఆ కలబంద మొక్కను ఏంటంటే కనుక వేర్లు పై భాగంకి, అలానే ఈ యొక్క మొక్క చివర్లు ఉంటాయి కదా అవి కింది భాగానికి వచ్చేలాగా తలకందులాగా ఆ కలబంద మొక్కని వేలాడదీయండి. ఇలా కలబంద మొక్కని మన ఇంటి గుమ్మానికి అమావాస్య రోజు కడితే 3 అమ్మలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. అంటే సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారు, ధనవర్షాన్ని కురిపిస్తారు, మన ఇల్లు ముఖ్యంగా మనకు అనుకూలించేలాగా చేస్తారు. మన ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయేలాగా చేయటానికి
ఈ కలబంద మొక్క పరిహారం అనేది మనకు చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. ఈ కలబంద మొక్క ఏంటంటే కనుకనండి మనం చెప్పాలంటే మన ఇంట్లో ఒకవేళ చెడు ఉందనుకోండి, ఆ కలబంద మొక్క ఏంటంటే కనుక కట్టిన వారం రోజులు కానీ 15 రోజులకు ఎండిపోతుంది. ఒకవేళ మన ఇంట్లో ఏంటంటే కనుక చెడు ఉన్నా సరేనండి, అది మెల్లిమెల్లిగా ఎండిపోవడం అనేది ప్రారంభమవుతుంది. అది వాడిపోవటం కానీ ఎండిపోవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే మనం గమనించుకోవాలి, కలబంద మొక్క మనకు మంచి కూడా సూచిస్తుంది, చెడుని కూడా సూచిస్తుంది అనమాట. మనం దాని ప్రకారం కనుక నడిస్తే మన ఇంటిని మనం కాపాడుకోగలుగుతాం, మన ఇల్లు మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం. అలానే కాకుండా ఈ కలబంద మొక్క ఏంటంటే కనుక మనకు చక్కటి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు. మన ఇంట్లో అండి మనకు ఎన్నో గొడవలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, చిరాకులు ఉంటాయి, ఏం చెయ్యాలో అర్థం కాదు, మన ఇల్లు మనకు అనుకూలించదు. ఈ దిష్టి దోషాలతో ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎంత చేసుకున్నా మన కర్మ ఏంటో మనకు కలిసే రాదు. ఎప్పుడు ఏదో ఒక రకంగా కష్టము, బాధ, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. అయినప్పుడు కూడా మనం ఎలాగో నిలదొక్కుని పైకి వెళుతూనే ఉంటాము. అయినా కానీ మనకి ఏంటంటే కనుక కొన్నిసార్లు చాలా బాధలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి. చేసేసి చక్కగా ఫలితం పొందండి. ముగ్గురు అమ్మలు కూడా మీ ఇంట్లోకి ప్రవేశించేలాగా, మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చూసుకోండి. మనం ఏంటంటే కలబంద మొక్కనే కదా, దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ చాలా జరుగుతాయండి కలబంద మొక్కతో. చాలా వరకు కూడా ఏంటంటే కనుక బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడండి కలబంద మొక్క పరిహారంతో. కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా అంటే అదృష్ట మొక్కగా పరిగణిస్తారనమాట. దీని గురించి చాలా మందికి తెలియదు. కలబంద మొక్క ఏంటంటే కనుక మనకు అంటే బ్యూటీగానే మనకు పనిచేస్తుంది. అంటే బ్యూటీ సీక్రెట్స్లో కలబంద మొక్కని వాడుతారు. కలబంద మొక్కని ఏంటంటే కనుక మనము అంటే ఇలా చర్మ రహస్యానికి వాడుతూ ఉంటాము, చర్మ సౌందర్యానికి, అలానే జుట్టు బాగా పెరగటానికి వాడతాం. కానీ పరిహార పరంగా కూడా కలబంద మొక్క అనేది ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. కావున తెచ్చేసుకొని ఇంకా ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత కలబంద మొక్క అండి మనం చెప్పాం కదా, లక్కు మొక్కని అంటే లక్ ప్లాంట్గా భావిస్తారు. ఎందుకంటే కనుక కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా మన ఇంట్లో అంటే సంపాదన పెంచుకోవచ్చు అనమాట. కలబంద మొక్క స్ట్రేట్గా పెరుగుతుంది అనుకోండి, మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మన ఇంట్లోకి త్వరలోనే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అనమాట స్ట్రేట్గా పెరిగితే. అదే ఎడమవైపుకు వాళ్ళు పెరిగితే ఏంటంటే కనుక మనకు ఆర్థిక సమస్యలు పోతాయని అర్థం. అదే కుడివైపుకు వాళ్ళు గుబురుగా పెరిగితే ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం మన ఇంట్లోకి ఆకర్షించబడుతుందని అర్థం అనమాట. ఇలా కలబంద మొక్కలో కూడా ఏంటంటే కనుక మన జీవితాన్ని పరిశీలించుకోవచ్చు, అంటే మన ఎదుగుదలని మనం చూసుకోవచ్చు అనమాట. అందుకే కలబంద మొక్కకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ లేకపోతే మీరు తెచ్చి ఏంటంటే కనుక ఇంట్లో నాటుకోండి. ఇక అలానే ఏంటంటే కనుక ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్గా వస్తుంది కదండి. ఈ రోజున ఏంటంటే ఇంటిల్లి పాది కూడా ఈ విధంగా దిష్టి తీయండి, అంటే దిష్టి తీసుకోండి. ఎందుకు ఇలా దిష్టి తీయాలని చెప్పడం జరుగుతుందంటే కనుక అమావాస్య, శుక్ర అమావాస్య కదా, సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైతే దిష్టి తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి అదృష్టం అనేది విపరీతంగా పడుతుందన్నమాట. నార్మల్గా చెప్పాలంటే కనుక అమావాస్య అతీత శక్తులతో వస్తూ ఉంటుందండి. అమావాస్య రోజు చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది, కానీ డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం ఏర్పడే అమావాస్య చాలా పవర్ఫుల్ అని పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట. ఈ అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా, ఏ పరిహారం చేసినా మీకు లక్ష్మీ కటాక్షం అయితే తప్పక సిద్ధిస్తుంది. కాబట్టి అమావాస్య రోజు అండి చాలా వరకు కూడా మేము బాధలు పడుతున్నామండి, డిప్రెషన్లో ఉన్నామండి, మా కష్టాలు పోవట్లేదండి, మాకు దరిద్రాలు చుట్టుముట్టాయండి, ఎప్పుడు కూడా మేము జీవితంలో అంటే ఓడిపోతున్నామండి, చాలా వరకు కూడా ఏంటంటే కనుక మేము అంటే ముందుకు వెళ్ళట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా అండి, పిల్లలు కావచ్చు, పెద్దవారి కావచ్చు, దిష్టి దోషాలతో బాధపడేవారు కావచ్చు, ఏదైనా సరే ఇబ్బంది ఉందని అనుకునేవారైనా సరేనండి, ఇప్పుడు చెప్పే విధంగా దిష్టి కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీ దిష్టి అంతా కూడా పోతుంది, మీకు మంచి జరుగుతుంది, దైవానుగ్రహం కూడా కలుగుతుంది. అలానే కాకుండా నరదిష్టిని తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. ఏమీ లేదండి, మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పు తీసుకోండి. గుప్పెడంటే చేతి నిండా ఏం అవసరం లేదు, కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్వాలేదనమాట. అందులో 1 స్పూన్ ఆవాలు పోసి చిటికడంత పసుపుని పోయాలి. ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి, ఆవాల్లో అతీత శక్తి దాగుంటుంది. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రపరంగా ఉపయోగపడుతుంది. ఆవాల్లో ఏంటంటే కనుక దాగుండే శక్తి, మనలో ఉండే చెడుని తీసేయడానికి ఆవాలు చక్కగా పనిచేస్తాయండి. అవి ఏంటంటే కనుక మనలో ఉండే చెడుని ఆవాలు లాక్కుంటాయన్నమాట. అందుకే ఆవాల్లో ఏంటంటే కనుక చాలా పవర్ ఉంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది. కావున ఏంటంటే కనుక ఆవాలు, రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే. కళ్ళుప్పు చాలా శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడు ఏంటంటే కనుక అందులో దాగుండే అద్భుత శక్తి ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుందండి. అందుకే మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఉప్పు, ఆవాలు, అలానే కాకుండా పసుపు. మరి పసుపు ఎందుకండి అంటే కనుక ఇది శుభం చేకూరేలాగా చేస్తుందండి, అశుభాన్ని దూరం చేస్తుందన్నమాట. ఈ పసుపు, ఆవాలు ఏంటంటే కనుక ఎప్పుడైతే చేతిలో పట్టుకొని మనం ఏంటంటే తల చుట్టూతో తిప్పుతామో అప్పుడు మనం తిప్పే కొద్దీ ఏంటంటే మనలో ఉండే నెగిటివిటీ అందులోకి వచ్చేస్తుంది అనమాట. చేతిలో అంటే పట్టుకొని మనం తిప్పేటప్పుడు మనలో ఉండే నెగిటివిటీ మొత్తం కూడా ఏంటంటే కనుక ఆ ఉప్పు, ఆవాలు తీసేసుకుంటాయి. అలానే కాకుండా పసుపు అక్కడికే ఆపేస్తుంది, ఇంకా చెడు జరగకుండా చేస్తుంది,
చేస్తుంది, శుభం జరిగేలాగా చేస్తుంది, అశుభాన్ని దూరం చేసేస్తుంది అనమాట. పసుపు కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఈ 3 కలిపి ఇంటిల్లి పాది కూడా దిష్టి తీసుకోండి. పిల్లలకు తీయండి, మీకు తీయండి, మీకు ఒకవేళ నరదిష్టి ఉంటే అలా కూడా మీరు తీసేసుకోండి. ఇంకా మీరేంటంటే కనుక దిష్టి ఉందని బాధపడి ఇబ్బంది పడి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీరు అంటే ఇబ్బందులు గురవుతున్నారనుకోండి, వాళ్ళు మాత్రం ఇలా దిష్టి తీసేసుకోండి, సరిపోతుంది. మీరు అనుకోవచ్చు ఆవాలతో దిష్టి తీస్తారండి అంటే కనుక తంత్రపరంగా ఆవాలతోనే దిష్టి తీస్తారండి. ఆవాలే వితిన్ సెకండ్స్లో ఫలితాలను తెచ్చి పెడతాయండి. అందుకే మీరు ఆవాలతో ఈ విధంగా ఏంటంటే కనుక దిష్టి తీసుకోండి, మీకుండే దిష్టి అంతా కూడా పోగొట్టుకోండి, దైవానుగ్రహాన్ని పొందండి. ఇంకా అలానే కాకుండా అమావాస్య రోజు ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ 2 కలిపి ధూపం వేసుకోండి. ఇంట్లో ధూపం వేస్తే నలుమూలల్లో దాగుండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మన ఇంట్లో మనకు కనిపించని కారాత్మక శక్తి అనేది ఉంటుందన్నమాట. దానివల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటామండి. ఇంట్లో ఎప్పుడైతే ధూపం వేస్తామో అప్పుడు ఏంటంటే కనుక ఇల్లు చాలా వరకు కూడా పాజిటివ్ వైబ్స్ని కలిగి ఉంటుందన్నమాట. అలానే నెగిటివ్ వైబ్స్ని ఏంటంటే కనుక బయటికి తరిమి కొడుతుంది. కాబట్టి పాజిటివ్ వైబ్స్ నుంచి మనకు అంటే ఇలా పాజిటివ్ వైబ్స్ రావాలి, పాజిటివ్గా ఉండాలి, మా ఇల్లంతా కూడా ఏంటంటే కనుక తెలియని ఒక అంటే అద్భుతమైన శక్తులతో మా ఇల్లు నిండిపోవాలంటే కనుక దైవానుగ్రహంతో మీరు ముఖ్యంగా ఇంట్లో ఈ విధంగా అమావాస్య రోజు ఖచ్చితంగా ధూపం వేయండి. నార్మల్గా అమావాస్య రోజు చాలామంది కూడా ధూపం వేసుకుంటారండి. వేసుకుంటారు కాదు, వేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ధూపం వేస్తే మంచిదనమాట. అమావాస్య ఎంత మంచిగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుందండి. అమావాస్య రోజున ఏంటంటే కనుక భూమి మీద అనేక దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి. అనేక దుష్టశక్తులు ఏంటంటే కనుక భూమి మీదే సంచరిస్తూ ఉంటాయన్నమాట. అందుకే అమావాస్య రోజున ఏంటంటే ఇంట్లో మన పెద్దవారు పూర్వకాలంలో ఇప్పటికి కూడా చాలామంది చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా ధూపం వేసుకుంటూ ఉంటారండి. ధూపం వేయటం వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇంట్లో దాగుండే నెగిటివిటీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. మన కంటికి కనిపించని కారాత్మక శక్తి అనేది ఏంటంటే కనుక మన ఇంట్లో దాగుంటుందండి. అలా దాగి ఉండకుండా ఆ శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజు మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఇలా మిరియాలను దంచి మీరు పొగేస్తారు కదండి, అంటే ఇలా మనము ధూప్ స్టిక్కులు వెలిగించి ధూపం వేసే దానికంటే కూడా నిప్పులను అంటే వెలిగించి నిప్పులను రాజేసి అందులో సాంబ్రాణిని వేసి దాంట్లో మిరియాలను 5 మిరియాలను కచ్చాపచ్చాగా దంచి ఆ మిరియాలు కూడా ఆ ధూపంలో వేసి ఇంట్లో గదుల్లో నలుమూలల్లో చూయిస్తే మన ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. చెడు ఏదైనా ఉంటే కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇల్లు మనకు అనుకూలించక మనం ఇబ్బంది పడుతున్నా సరే ఆ ఇల్లు మనకు అనుకూలించేలాగా చేస్తుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. అసలు కూడా వదులుకోకుండా ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో ఈ విధంగా ఏంటంటే కనుక ధూపం వేయండి. మిరియాలను దంచి వేయకపోయినా పర్వాలేదు, కానీ మీరేంటంటే కనుక ఇంట్లో మాత్రం నిప్పులను వెలిగించి అంటే నిప్పులను రాజేసి చక్కగా సాంబ్రాణితో ధూపం వేసుకోండి. ఎంత ధూపం ఆ ఇల్లంతా కూడా ఏంటంటే కనుక పొగతో నిండిపోవాలి, అలా ధూపం వేయాలన్నమాట. అలా ధూపం వేస్తేనే మంచిదండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక సమయం లేక ధూప్ స్టిక్లు వెలిగిస్తారు, కానీ ఆ ధూప్ స్టిక్ వల్ల ఏం పెద్దగా అంటే లాభం అయితే ఉండదు. అదే మీరు అంటే నిప్పులను రాజేసి ఇంట్లో సాంబ్రాణితో ధూపం వేయండి, ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మన ఇంట్లో మనకు తెలియకుండా ఏంటంటే కనుక అసలు ఇది మా ఇల్లేనా అన్న ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. అలానే కాకుండా మంచిగా సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. ఇంట్లో ఒక ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ధూపం వేయండి. మిరియాలతో వేస్తే ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం కలిగి ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం కూడా బయటికి తొందరగా వెళ్ళిపోతుందని అర్థం. కాబట్టి ప్రయత్నించండి.